హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో ఇంకొక స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి వెజిటబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాననమాట. మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ అనేవి ఈజీ అండ్ క్విక్ వేలో అయ్యేటట్లుగా చూపించిపోతాను. ఈవెన్ అవి న్యూ బిగినర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ ప్రిపేర్ చేసుకునేటట్లు కన్వీనియంట్‌గా అండ్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే యూస్ చేసేసి నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. పండిన టమాటో, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేనేం చేసేసానంటే కొన్ని పచ్చి బఠానీలు, కొన్ని మొక్కజొన్న విత్తనాలు, కొంచెం చిక్కుడు గింజలు తీసుకున్నాను బాగుంటాయని. ఇంకా మీరు యాడ్ చేసేసుకోవాలంటే వెజ్జెస్లో కూడా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏవైనా కొంచెం రెసిపీస్ చేసేటప్పుడు కానీ ఇలా పులావ్స్ అండ్ అలా చేసేటప్పుడు క్యారెట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్యారెట్ నార్మల్గా కర్రీలాగా చేసుకొని మ్యాక్సిమం తినరు, అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్వీట్నెస్ వల్ల అలాగా. సో ఇలాగ మనం ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు క్యారెట్ని కొంచెం ఇంక్లూడ్ చేసేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్, ఆ పోషకాలన్నీ మనకి వస్తాయి అండ్ ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పలావ్స్లో వేసినప్పుడు. సో ఇక్కడ నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ గీ తీసేసుకొని రిమైనింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు అందులోకి యాడ్ చేసేసుకున్నాను. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని కూడా పచ్చిమిర్చి, పొటాటో, ఆనియన్స్, క్యారెట్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న మొక్కజొన్న విత్తనాలు అండ్ ఫ్రోజన్వి తీసుకున్నాను. మొక్కజొన్న, బఠానీవి 2 ఫ్రోజన్వి అండ్ చిక్కుడు గింజలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. అవన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక 5 minutes తర్వాత నేను టమోటాలు అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. కొంతమంది పలావ్ అనుకోగానే ఎంత రెసిపీనో లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుందో హంగామా చేసేస్తూ ఉంటారు. సింపుల్ వేలో నేను చూపించిపోతున్నాను అనమాట. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటాలని యాడ్ చేసేసుకుంటారనమాట. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక 50% లైక్ అలా కుక్ అయిపోయినాయి అనగా మనం టమోటాలను కూడా యాడ్ చేసేసుకుంటాము. నేను టమోటాలను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువసేపు ఏం కుక్ చేయలేదండి. ఆ ఇంగ్రీడియంట్స్కి పచ్చి వాసన లైక్ బఠానీ, కార్న్ అండ్ చిక్కుడు గింజలు లైక్ మిగతావి పచ్చి వాసన పోయేటప్పటికి నేను టమోటాలు అనేవి యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో కనుక పెట్టేసి అలాగే వదిలేస్తే మాడిపోతాయి. దగ్గరుండి నీట్గా తిప్పుకుంటా మధ్యలో మనం వాటిని ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఇక వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా తీసుకుంటే మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ మనకి ఇంకా బాగా తెలుస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 minutes వెజ్జీస్ అన్నిట్లో కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతేనే మనకి ఆ ఫ్లేవర్ అంతా రిలీజ్ అయిపోయి రైస్కి పడుతుందన్నమాట. ఇక్కడ నేనేం చేసేసానంటే జనరల్‌గా మనం వాటర్ యాడ్ చేసేస్తాము. మనం తీసుకున్న బియ్యానికి కొలతలుగా. నేను ఒక 2 to 3 minutes మాత్రమే
రైస్ యాడ్ చేసేసి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసేసానండి. క్లిప్ మిస్ అయింది. అవి కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి పట్టేంత వరకు ఉంచుకొని మనం ఆ రైస్లో వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఆ రైస్కి క్విక్గా పట్టి మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అరోమా అంతా మనకి తెలుస్తుందన్నమాట. నాకు తెలిసి ఇలాగ ఎవరు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా అందరూ జనరల్గా ఎలా ట్రై చేసేస్తారంటే వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత రైస్ని ఇంక్లూడ్ చేసేస్తారనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి. ఒకసారి వాటర్ యాడ్ చేసేసిన తర్వాత అంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని మనం బియ్యం ఎంత తీసుకున్నామో బాస్మతి బియ్యం అయితేనేమో 1:2 లైక్ 1.5 కప్ అలా తీసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను 1:2 ఒక కప్కి 2 కప్పులు అనేది తీసుకున్నాను. చాలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. లేకపోతే 1.25 కప్పు తీసుకుంటే బాగుంటుంది. 1:2 తీసుకుంటే మరీ పలుకుగా లేకుండా మరీ ముద్దగా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట నాకు. మీరు రైస్ని పట్టి నార్మల్ రైస్ అయితే 1:30 అలా తీసుకోవచ్చు మీరు. నేనైతే 1:2 తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా మెతుకు అంటుకోకుండా పలుకుగా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఆ వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, నేను మూత తీసి చూసాను. మొత్తం ఒకసారి కలిదిప్పి కూడా చూసాను. నేను ఇక్కడ కొంచెం కలర్ యాడ్ చేసేసాను. ఒక 5 మినిట్స్లో దించుతాం అన్నప్పుడు మీరు కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అది ఆప్షనల్ కంప్లీట్గా. ఫైనల్గా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి పులావ్ అయితే కంప్లీట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లోకి రైతా అయినా కానీ గోంగూర అయినా కానీ చుక్కకూర లైక్ అది పులుపు ఉంటుంది, బాగుంటుంది. రెసిపీ నేను త్వరలోనే పోస్ట్ చేసేస్తాను చుక్కకూర ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. మీరు కనుక పులావ్ ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను రీసెంట్గా మన ఛానల్లో దమ్ బిర్యానీ కూడా పోస్ట్ చేసేసాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.